అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్నయితే తీసుకొచ్చింది కదండీ! సో, ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క 20,000 ఎప్పటి నుంచి జమ చేస్తారో అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క నిధులు ఎప్పటినుంచి విడుదల చేస్తారు? సో, అర్హులైన వారికి ఎప్పటినుంచి ఇస్తారు? ప్రతీదీ అప్డేట్ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. అందుకోసం దయచేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా మనకి అన్నదాత సుఖీభవ పథకనైతే తీసుకొచ్చింది గదండీ! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే గత ప్రభుత్వంలో దీన్ని రైతు భరోసా కింద రూ. 7,500 అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున మనకి రూ. 6,000 చొప్పున అందించేది. సో, దీనివల్ల మనకి మొత్తంగా రూ. 13,500 చొప్పున అందించేదనమాట రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే ఈసారి ప్రభుత్వం అదేమీ కాకుండా మనకి మొత్తంగా రూ. 20,000 వరకు పెంచి అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిందేంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏకంగా రూ. 14,000 అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 చొప్పున అందించబోతుంది. ఇప్పటికే మీ అందరికీ తెలిసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం తరపున చూసుకున్నట్లయితే 18 విడతల కింద ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ! అయితే ఇప్పుడు 19 విడత కింద కూడా నిధులనేవైతే విడుదల చేయబోతుంది. ఇప్పుడు దీనికి మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి మీకు డౌట్ రావచ్చు. అది కూడా చెప్తాను వినండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి 14,000 కూడా విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. కాకపోతే మనకి కేంద్ర ప్రభుత్వం మనకి 18 విడతలు గాను రూ. 6,000 చొప్పున ఇచ్చుకుంటూ రావడం అయితే జరుగుతుంది గదా! అయితే ఇప్పుడు ఈ యొక్క 6,000ని 10,000 వరకు పెంచే ఆలోచనలో తెలుస్తుంది. ఒకవేళ అదే గనుక జరిగితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే మనకు రూ. 10,000 జమ చేస్తుందో అప్పుడే మనకి ఈ యొక్క ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 10,000 వరకు జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనివల్ల మనకు ఒకేసారి రూ. 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ అవుతాయన్నమాట. సో, ఇప్పటికే ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికతో రూపొందిస్తుందన్నమాట. సో, అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఈ యొక్క నిధులనేవైతే జమ కానున్నాయండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. దాదాపుగా మనకి 4,500,00,00,000 నిధులు కేటాయించిందనమాట. ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను. సో, మనకి ఈ యొక్క 19 విడత కింద పీఎం కిసాన్ పథకం సంబంధించి జనవరి నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉందండి. అప్పుడే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు కూడా రూ. 7,000 విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయవలసి ఉంటుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.